హాయ్ మావా! స్వాగతం కార్పొరేట్ లెన్స్ ఇన్సైట్స్‌కి. 3 సంవత్సరాలు కష్టపడి పనిచేశావు. కానీ శాలరీ మాత్రం సేమ్‌గా ఉందా? అసలు కారణం ఇవాళ తెలుసుకో. ఇండియాలో 60% ఐటీ ఎంప్లాయీస్ 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సేమ్ శాలరీ బ్యాండ్‌లో స్టక్ ఉంటారని నాక్రీ 2026 శాలరీ రిపోర్ట్ చెప్తోంది. అందరూ చెప్తారు బాగా పెర్ఫార్మ్ చేయి హైక్ వస్తుంది. కానీ అది అర్ధ సత్యం మాత్రమే. సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో హెచ్ఆర్ మీకు చెప్పదు. నిజం ఒకటి, లాయల్‌గా ఉండటమే నీ బిగ్గెస్ట్ శాలరీ మిస్టేక్. సేమ్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్‌కి యావరేజ్ 8-10% హైక్ వస్తే, జాబ్ స్విచ్ చేసిన ఎంప్లాయీస్‌కి యావరేజ్ 30-40% శాలరీ జంప్ వస్తుంది. కంపెనీ లాయల్టీని ఫైనాన్షియల్లీ రివార్డ్ చేయదు. ఇది సిస్టమ్ రియాలిటీ. నిజం 2, మీ శాలరీ మీ స్కిల్స్ మీద కాదు, మీరు నెగోషియేట్ చేస్తారా లేదా అనే దాని మీద డిసైడ్ అవుతుంది. గ్లాస్‌డోర్ ఇండియా 2026 డేటా చూపిస్తే, శాలరీ నెగోషియేషన్ అటెంప్ట్ చేసిన ఎంప్లాయీస్‌లో 73%కి హైక్ లేదా కౌంటర్ ఆఫర్ వచ్చింది. నెగోషియేట్ చేయకపోతే కంపెనీ ఎప్పుడూ ఎక్స్‌ట్రా ఇవ్వదు. నిజం 3, మీ శాలరీ బ్యాండ్‌లో సీలింగ్ ఉంటుంది. మీకు హెచ్ఆర్ చెప్పదు. ప్రతి జాబ్ రోల్‌కి ఇంటర్నల్ శాలరీ బ్యాండ్ ఉంటుంది. మీరు ఆ బ్యాండ్ టాప్‌కి రీచ్ అయిన తర్వాత ప్రమోషన్ లేకుండండా మీనింగ్‌ఫుల్ హైక్ రాదు. ఇది తెలుసుకుని నెక్స్ట్ మూవ్ ప్లాన్ చేయి. లింక్డ్ఇన్ శాలరీ ఇన్సైట్స్ 2026 చెప్పింది, సేమ్ రోల్లో లాటరల్ మూవ్ చేసిన క్యాండిడేట్స్కి 25% ఫాస్టర్ శాలరీ గ్రోత్ జరుగుతోంది కంపేర్డ్ టు దోస్ హూ స్టేడ్. నిజం 4, మీ మేనేజర్ మీ శాలరీ డిసైడ్ చేస్తున్నాడు, హెచ్ఆర్ కాదు. అప్రైజల్లో మీకు ఏ రేటింగ్ వస్తుందో మీ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. మేనేజర్తో గుడ్ రిలేషన్షిప్ లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా రేటింగ్ దెబ్బతింటుంది. ఇది సిస్టంలో హిడెన్ ట్రూత్. మీ మేనేజర్ని ఇప్పుడే అడుగు, నా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వడానికి నేనేం చేయాలి, టైం లైన్ ఏమిటి? ఈ 2 క్వశ్చన్స్ రిటర్న్గా రికార్డ్ చేసుకో. నిజం 5, మీ మార్కెట్ వాల్యూ మీకే తెలియకపోవడం అతిపెద్ద మిస్టేక్. ప్రతి 6 నెలలకు ఒకసారి నాక్రీ, లింక్డ్ఇన్‌లో మీ ప్రొఫైల్తో మ్యాచింగ్ జాబ్స్ చూడు. మీ కరెంట్ శాలరీ వర్సెస్ మార్కెట్ శాలరీ గ్యాప్ తెలిస్తే నెగోషియేట్ చేయడానికి డేటా దొరుకుతుంది. నాక్రీ డేటా చెప్తోంది, యాక్టివ్లీ మార్కెట్ చెక్ చేసే ఎంప్లాయీస్‌కి యావరేజ్ 18 నెలలలో ఒక మీనింగ్‌ఫుల్ శాలరీ జంప్ వస్తుంది. పాసివ్‌గా ఉన్న ఎంప్లాయీస్‌కి 3+ సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడేం చేయాలి? 3 ఇమ్మీడియేట్ యాక్షన్స్. యాక్షన్ 1, ఈ వారమే నాక్రీ లేదా లింక్డ్ఇన్‌లో మీ రోల్ సెర్చ్ చేయి. మీ కరెంట్ శాలరీ వర్సెస్ మార్కెట్ శాలరీ కంపేర్ చేయి. గ్యాప్ తెలుసుకో. డేటా లేకుండా నెగోషియేట్ చేయలేవు. యాక్షన్ 2, రేపే మీ మేనేజర్కి మీటింగ్ సెట్ చేయి. నా కెరియర్ గ్రోత్ ప్లాన్ ఏమిటి అని ఈమెయిల్లో కన్ఫర్మ్ చేసుకో. రిటర్న్గా ఉంటే అకౌంటబిలిటీ వస్తుంది. యాక్షన్ 3, లింక్డ్ఇన్‌లో ఒక ఇన్ డిమాండ్ స్కిల్ యాడ్ చేయి. ఏడబ్ల్యూఎస్, పైథాన్, డేటా అనలిటిక్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. స్కిల్ అప్డేట్ అయిన ప్రొఫైల్స్కి 2 రెట్లు మోర్ రిక్రూటర్ మెసేజెస్ వస్తున్నాయి 2026లో. శాలరీ గ్రో కాలేదని ఫ్రస్ట్రేట్ అవ్వకు మావా, కానీ సేమ్ సిచ్యువేషన్లో ప్యాసివ్లీ ఉండక్కూడా. అవేర్నెస్ ప్లస్ యాక్షన్ కలిస్తేనే మార్పు వస్తుంది. మీ శాలరీ మీ వర్త్ కాదు మావా, అదొక నెగోషియేషన్ రిజల్ట్ మాత్రమే. నెగోషియేట్ చేయటం నేర్చుకో, కెరియర్ ఆటోమేటికలీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కమెంట్ చేయండి, మీకు లాస్ట్ అప్రైజల్లో హైక్ వచ్చిందా? ఎస్ ఆర్ నో చెప్పు మావా. ఇలాంటి కార్పొరేట్ ట్రూత్స్ కోసం కార్పొరేట్ లెన్స్ ఇన్సైట్స్ ఫాలో అవ్వండి మావా.